హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము JNTUK కి సంబంధించి CSE తాలూకా ఫస్ట్ ఇయర్ కోర్స్ స్ట్రక్చర్ అది ఎలా ఉంది ఏంటి క్లియర్ గా డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కనుక చూసినట్టయితే మనకి టోటల్ 19.5 క్రెడిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సీరియల్ నెంబర్ అండి, ఇది వచ్చేసి కోర్స్ కోడ్, ఇది కోర్సు, లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్, క్రెడిట్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండి, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. మ్యాథమెటిక్స్ 1 క్యాలిక్యులస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. అప్లైడ్ ఫిజిక్స్, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. కంప్యూటర్ ఇంజనీరింగ్ వర్క్షాప్, లెక్చర్ 1 ప్రాక్టికల్ 4 క్రెడిట్స్ 3. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ, ప్రాక్టికల్ 3 క్రెడిట్స్ 1.5. అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్, ప్రాక్టికల్ 3 క్రెడిట్స్ 1.5. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C ల్యాబ్, ప్రాక్టికల్ 3 క్రెడిట్స్ 1.5. సో టోటల్ మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను 19.5 క్రెడిట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి కోర్స్ స్ట్రక్చర్. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కనుక మనం చూసినట్టయితే ఇందులో మనకున్న సబ్జెక్ట్స్ అండి మ్యాథమెటిక్స్ 2 లీనియర్ ఆల్జీబ్రా అండ్ న్యూమరికల్ మెథడ్స్, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. అప్లైడ్ కెమిస్ట్రీ, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. కంప్యూటర్ ఆర్గనైజేషన్, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. పైథాన్ ప్రోగ్రామింగ్, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. డేటా స్ట్రక్చర్స్, లెక్చర్ 3 క్రెడిట్స్ 3. అప్లైడ్ కెమిస్ట్రీ ల్యాబ్, ప్రాక్టికల్ 3 క్రెడిట్స్ 1.5. పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, ప్రాక్టికల్ 3 క్రెడిట్స్ 1.5. డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్, ప్రాక్టికల్ 3 క్రెడిట్స్ 1.5. ఎన్విరాన్మెంట్ సైన్స్, లెక్చర్ 2 క్రెడిట్స్ 0. సో ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉందో మీకు ఓన్లీ ఫర్ నాలెడ్జ్ పర్పస్ చెప్తారనమాట. సో దీనికి సంబంధించి ఎటువంటి క్రెడిట్స్ లేవు, అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి మీకు ఉండవు అనమాట. ఓన్లీ ఫర్ నాలెడ్జ్ పర్పస్ మనకి దీని గురించి ఐడియా ఉండాలి కాబట్టి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కూడా మనకి నేర్పిస్తారు ఇన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఓకేనా. సో అందరికీ అర్థమైందా మీ ఫస్ట్ ఇయర్ లో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించి క్రెడిట్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.